హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు స్వీటీ బ్లాగ్స్. సో అందరూ నాకు బాగున్నారా? ఐ హోప్ మీ అందరు బాగున్నారైతే మన పూర్తి అయితే కోరుతున్నాను అనమాట. ఇవాళ నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. సో చాలా డేస్ అయిపోతుంది బ్లాగ్ అనేది తీసి. సో ఇవాళ అయితే నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చాను. ఇవాళ తీద్దాం అనుకుంటున్నాను వీడియో. అట్లానే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ టు కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందు స్వీటీ బ్లాగ్స్. అలానే మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి అండ్ మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలంటే మనస్ఫూర్తి అయితే కోరుతున్నాను. నాకు ఆల్రెడీ పాత ఛానల్ ఉండింది, మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. సో ఆ ఛానల్ అయితే పోయిందనమాట, డిలీట్ అయిపోయింది. నాకైతే చాలా బాధేస్తుంది. సో ఆ ఛానల్ డిలీట్ అవ్వడం వల్ల నేను ఇంకొక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, అదే నందు స్వీటీ బ్లాగ్స్. సో దాన్ని ఎలా సపోర్ట్ చేశారో దీన్ని కూడా అలాగే సపోర్ట్ చేసి సో మీ సపోర్ట్ అలానే ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అనమాట. సో ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఆ ఛానల్లోనే. సో ఎవరికైనా బాగుంటుంది కదా, ఆ ఓల్డ్ ఛానల్ పోయింది అంటే నేను అంత కష్టపడి అంత మంచి సబ్స్క్రైబర్స్ తెచ్చుకొని డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తూ అంత బాగా చేసేదాన్ని ఆ ఛానల్లో. బట్ బ్యాడ్ లక్, మనం ఏం చేయలేము కదా అది పోయిన దానికి. చాలా కూడా ట్రై చేస్తాను, పోయిన తర్వాత కూడా ఇంకా ఎలాగోలా రప్పిద్దామని చెప్పేసి కుదరలేదు. సరే ఇంకెందుకని చెప్పి కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేస్తున్నది నందు స్వీటీ బ్లాగ్స్. సో ప్లీజ్ డూ కమెంట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందు స్వీటీ బ్లాగ్స్. సో ఇంకా వీడియో ల్యాగ్ అయితే వద్దు, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేస్తానో చూపిస్తాను, ఇది చూడండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి రాగి జావ అయితే ప్రిపేర్ చేశాను. సో నేను ఎర్లీ మార్నింగ్ అయితే టిఫిన్ అయితే తీసుకున్నాను అనమాట. సో పడగడుపు అంటారు కదా, అప్పుడు నేను రాగి జావ అనేది ప్రిపేర్ చేసుకొని తాగుతాను. సో డైలీ నాకు అలవాటు రాగి జావ ఎర్లీ మార్నింగ్ తాగడం. తర్వాత ఆఫ్టర్నూన్ అనేది ఫుడ్ అయితే తీసుకుంటాను. ఇట్లా నా డైట్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాను అనమాట. ఈ మధ్య డైట్ కూడా స్టార్ట్ చేశాను. సో డైట్ ప్లాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అయినా కూడా ఇంకా అలవాటు అయిపోయింది కదా, ఇంకా రాగి జావ ఎర్లీ మార్నింగ్ తాగడం, అందుకని తాగుతున్నాను. అసలు ఆ ఇడ్లీ కూడా తిన్నాను, మార్నింగ్ తినొద్దని చెప్పారు. నేను డైట్ మెయింటైన్ చేస్తున్నాను కదా, సో అందుకని ఇడ్లీ కూడా తినడం మానేశాను. ఏది కూడా అసలు మార్నింగ్ అయితే ఆయిల్ ఫుడ్ అసలు తీసుకోను, అందుకని ఇంకా రాగి జావతో స్టార్ట్ చేస్తాను ఆ డే. నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే వచ్చాను అనమాట. నేను మార్నింగ్ వెళ్ళి నేను ఈవినింగ్ అయితే వచ్చాను. సో అమ్మ అయితే ఇంకా నువ్వు ఈవినింగ్ వరకు ఉండి వెళ్ళిపోతున్నావు, ఇంకో 2 days ఉండొచ్చు కదా అని అంటూ ఫీల్ అవుతుంది. బట్ కుదరలేదు, వచ్చి ఇక్కడ ఫుడ్ అవన్నీ చేయాలి. హస్బెండ్ కదా ఒక్కడే ఉంటాడు, అందుకని ఇంకా నాతో పాటు మా తమ్ముడు వచ్చాడు నిన్న వస్తూ ఉంటే, నిన్న సాయంత్రం ఇంటికి. అండ్ ఒక 2-3 days అట్లా నా దగ్గర ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. చూడండి అంత గద్దులేడు, వాళ్ళకు కూడా మ్యాచ్ పిచ్చి. నిన్న నైట్ ఆర్సీబీ విన్ అయింది కదా, సో అది చూస్తూ ఉన్నాడు అనమాట. సో మేము కూడా లైవ్ చూసాము నైట్, బట్ చూశాను, చాలా హ్యాపీ నాకు కూడా ఆర్సీబీ విన్ అయింది కాబట్టి. ఇంకా వాడు కూడా అదే ఎర్లీ మార్నింగ్ లేచి చూస్తున్నాడు, మేమేమో నైటే చూసేసాం లైవ్. అండి ఇంకా టైం అయింది కదా, వంట అయితే స్టార్ట్ చేసి చెయ్యాలి. సో ఇప్పుడైతే ఫస్ట్ నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసిన తర్వాత మా తమ్ముడు అయితే వంకాయలు తీసుకొచ్చాడు, గుత్తొంకాయలు. సో గుత్తొంకాయలు కర్రీ చేయమన్నాడు మా హస్బెండ్. సో ఇవ్వండి వంకాయలు అయితే తీసుకొచ్చాడు, వీటితో కర్రీ అయితే చేయాలి. ఇప్పుడు ముందుగా అయితే లంచ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను, అదైపోగానే ఇంకా వంట అయితే కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను, మీకైతే చూపిస్తాను. చూడండి నా స్టైల్లో గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తాను ఏంటనేది. మేమైతే పొంగు వస్తుంది, ఒకసారి అయితే బియ్యాన్ని కలబెట్టుకున్నాం. కలబెట్టలేదంటే కొంత బియ్యమే ఉడుకుతుంది, కొంత బియ్యం ఉడుకుతుంది అనమాట. ఒకసారి కలబెట్టుకున్నామంటే అంతా ఒకసారి మిక్స్ అవుతుంది. అన్నం అయితే ఉడికిపోయింది, ఇంకా వంచుకోవాలి. మసాలా దినుసులు కావాలి కాబట్టి ముందుగా అయితే మనం వేరుశనగపప్పులు అయితే వేయించుకుంటున్నాము. ఇవైతే దూరంగా వేయించి పెట్టుకోవాలి. దూరంగా అయితే వేగుతుంది. సో ఇవే అన్నమాట కర్రీలో టేస్ట్ మనకి. ముందుగా ఇవే వేయించాలి. ఈ మసాలా దినుసులు అన్నీ ఒకేసారి మిక్సీలో పట్టుకోవాలి. అంటే ముందుగా వేయించినప్పుడు అయితే అయితే వేగిపోయాయి. ఇప్పుడైతే ఇవైతే నేను ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నా. ఇప్పుడైతే ధనియాలు లవంగాలు కట్ అయితే వేయించుకుంటున్నాను. తీసి పెట్టేసుకుంటున్నాను.
ప్లేట్లోనే వేసేస్తాను. ఇవి కూడా అన్నీ ఒకేసారి మిక్సీ అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ మసాలా దినుసులు కొంచెం అయితే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవైతే కోస్తా. వంకాయలు అయితే కడిగి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇవి ఒకసారి వంకాయలు కోస్తా. ఎలా ఉన్నాయో లోపల పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూడాలి. మనం మధ్యలో పోయాలి. ఇద్దండి అమ్మడికి పెట్టింది. కాయ అయితే పుచ్చేం లేదు. ఈ మసాలా పెట్టాలి కాబట్టి లోపల సో ఇట్లా అయితే కోసుకోవాలన్నమాట. కాయని ఇట్లాగా అన్ని కడుక్కున్న కాయలన్నీ కోసుకోవాలి. చూడు ఇది పుచ్చుందా? డ్రాపలు చూడు. పుచ్చు కదా. అలాగే కలుపుకోవాలి. టమోటా రెండు టమోటాలు వేస్తున్నాం కర్రీకి. సన్నగా అయితే కోసేసుకుంటాం టమోటాని. ఇదండి టమోటాలు అయితే కోసా. ఎర్రగడ్డని అయితే కోస్తున్నాం. ఇప్పుడు ఇంకా తొక్క తీసుకున్నాం. నేనైతే ఒక ఎర్రగడ్డ వేస్తా. ఎందుకంటే చిన్నవి అయితే 2 వేసుకోవాలి. సో ఇది పెద్దదే కాబట్టి అంతే సన్నగా కోసుకున్నాను. ఇప్పుడు సన్నగా కోసుకుంటే కర్రీలోకి బాగుంటుంది టేస్టీగా. సో ఎర్రగడ్డ కూడా కోసేసుకున్నాను. దోరగా అయితే వేగాయి. ఇదండి తిప్పుకుంటూ ఉండాలి. సో వీటినైతే నూనె వంకాయ అంటారండి మా సైడ్. మీ సైడ్ ఏమంటారు ఒకసారి కమెంట్ చేయండి. సో నూనె వంకాయ గుత్తొంకాయ రెండు ఉంటాం లేదు మేము. ఉడికాయి కదా. సో మరి వేయించుకోకూడదు ఆయిల్లో. ఎందుకంటే మళ్ళీ కర్రీలో వేస్తాం కాబట్టి వాటికైతే మనం మసాలా పట్టించాలి. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడైతే వేయించుకున్నాం కదా. ఇవైతే ప్లేట్లో కూడా తీసి పెట్టుకుంటున్నాము. ఎందుకంటే వీటికి మసాలా పెట్టాలి కాబట్టి. ఎందుకంటే బాగా వేగిపోయాయి. సో మంచిగా వేగాలి ఆయిల్లో ఇవి. ఇదండి నేను నాకు చేసుకున్న మసాలా ముద్ద ఇది.
సో వీటికైతే ఇప్పుడు ఈ మసాలాని వంకాయలకి అయితే పట్టించాలి మనము. పట్టించి అయితే అందులో వేస్తాను ఒకసారి. లేదు 50% వేగే కదా, ఇప్పుడైతే టమోటాలు వేసుకున్నాం. వేరే ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వీడియోస్ అనేది డైలీ పోస్ట్ చేయాలంటే చిన్న విషయం కాదు. వీడియోస్ తీసే వాళ్ళు ఉండాలి, మనమేమో ఒక పక్క వంట చేస్తూ ఉంటే వీడియో షూట్ చేసే వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. అందరూ అనుకుంటారు కదా యూట్యూబర్స్, యూట్యూబ్ చేసేది డబ్బుల కోసం వీడియోని అనుకుంటారు. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, వీడియో చేయడం అంటే ఏం చిన్న విషయం కాదు. మనం ఇక్కడ కుక్ చేస్తూ ఉంటే ఇంకొకరు ఉండాలి మనకి వీడియో షూట్ చేసేవాళ్ళు. త్వరగా వంట చేసుకొని చేసుకోవాలన్నా కూడా అసలు బోరింగ్ వచ్చిస్తాను, దానిలో యూట్యూబ్లో చూసుకోవాలి. ఇదండి మసాలా ముద్ద అయితే పెడుతున్నాను. బాగా అయితే వేగిపోయేసాయి నూనెలో, నూనె వంకాయ. ఇదండి సో 50% వేసుకోవాలి. నేనైతే ఎక్కువ వేసాను నూనెలో మసాలా ముద్దని. అయినా ఉడికిపోతుంది ఇప్పుడు ఆయిల్లో వేస్తాం కదా మనము. మా తమ్ముడికి ఇప్పుడే మంచి స్మెల్ వస్తుందంట, ఇంకా కర్రీ చేస్తే ఎంత బాగుంటుందో అక్క అంటున్నాడు. జోక్ వేస్తున్నాడు. అవును కదరా, స్మెల్ బాగా వస్తుంది. స్మెల్ పక్కన పెట్టు, తింటే కదా తెలుస్తుంది అంట. చూడండి నేనైతే ఈ మసాలా, ఈ వంకాయలకైతే మసాలా పెట్టాను కదా, సో ఉప్పు పసుపు అంతా కూడా పట్టించేసాను వీటికి. నేను ఆయిల్లో అయితే ఒకసారి వేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి కర్రీలో. మిగిలిపోయిన మసాలా కూడా ఇందులోనే యాడ్ చేసేసుకున్నాను ముద్ద చేసి. సో చూడండి ఫ్రెండ్స్, మసాలా అయితే ఎలా ఉడుకుతుందో. ఫైనల్గా గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. పొగలు చూడండి ఎట్లా వస్తున్నాయి అసలు. ఇంకా అన్నం అయితే వేస్తున్నాను. నాకు ఇది మా తమ్ముడికి. సో ఇప్పుడైతే కర్రీ వేస్తాను అండ్ వంకాయ. సో ఎలా ఉందో తిని టేస్ట్ చెప్తాడు. అండ్ నేను సో ఇప్పుడు నేను తినాలి. కర్రీ బాగుంది. ఇంకా కర్రీ చేసుకొని తినడం కూడా అయిపోయిందనమాట. ఇంకా ఇవాళ వీడియో అది. సో మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చుతుంది అని. సో అలానే నేను కొత్తగా చేస్తున్నాను కదా, సో ఏమనుకోకండి తప్పులేమన్నా ఉంటే. అట్లానే కొత్తగా మన ఛానల్ ఏమైనా చూస్తున్న వాళ్ళైతే సో ప్లీజ్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నందు స్వీటీ బ్లాగ్స్. అదనమాట ఇవాళ వీడియో. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు సెలవు అండ్ బాయ్.